అయ్య బాబాయ్, ఏంటండి స్మోక్? అసలు రోడ్డే కనిపించలేదండి మనకి. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఈ వీడియో స్కిప్ చేసాకండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే త్వరగా ఫాలో చేసుకోండి. మంచి యూస్ఫుల్ వీడియో అండి ఇది. అయితే కార్బన్ క్లీనింగ్ మన దగ్గరికి ఈ కారు i20 కారు అయితే మన దగ్గర డీజిల్ వెర్షన్ కారు మన దగ్గరికి 1,20,000 తిరిగి వచ్చిందండి. అయితే మన కార్బన్ క్లీనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అసలు రోడ్డే కనిపించలేదండి. అసలు మొత్తం కార్బన్ అంతా కూడా కింద పౌడర్ లా అయిపోయిందండి మొత్తం అంతా కూడా. అలాగే మనం మొత్తం కార్బన్ క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఎలాగో ఆర్పిఎం ఇవ్వాలి కాబట్టి ఆర్పిఎం ఇచ్చిన తర్వాత కండిషన్ అయితే ఎలా ఉందండి. అయితే వెహికల్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పారండి. అలాగే కార్బన్ క్లీనింగ్ ఏ వెహికల్ కి అవసరం, ఏ వెహికల్ కి అవసరం లేదని అడుగుతున్నారండి. ప్రతి వాహనం పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎల్పిజి అన్ని వాహనాలకి కూడా 100 cc నుంచి 10,000 cc వరకు ప్రతి వాహనానికి కూడా అవసరం అండి. ప్రతి 20,000 నుంచి 30,000 కిలోమీటర్లు ప్రతి వాహనానికి కూడా చేయించుకోవాలండి. అలాగే ఆర్టీఏకి ఏదైతే వాహనాలు వెళ్తున్నాయో వాళ్ళు మళ్ళీ తిరిగి మన దగ్గరికి కార్బన్ క్లీనింగ్ వస్తున్నారండి. వాళ్ళకి కూడా చెప్తున్నామండి, ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర సర్వీస్ చేయించుకున్న తర్వాత ఆర్టీఏకి వెళ్ళండి, మీకు అప్ అవుద్దని కంపల్సరీగా నేను గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన షాప్ అడ్రస్ వచ్చేసరికి పిఠాపురం తల్లిపిల్ల హాస్పిటల్ ఎదురుకుంటుందని ఇన్స్టా ఫాలో అవుతే త్వరగా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.